హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము బోయకొండ గంగమ్మ గుడికి వెళుతున్నాము. ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి పొంగునూరు బైపాస్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్చి వస్తుంది. ఆ ఆర్చి పైనే మనకు బోయకొండ గంగమ్మ దేవస్థానం అనే బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళాలి. మనకి స్టార్టింగ్లోనే వలసపల్లి అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. మనకి ఈరోజు క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మనకి ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. మనకి మొత్తం చుట్టుపక్కలంతా చెట్లే ఉంటాయి. మనకి అక్కడే ఒక ప్రశాంతమైన చెరువు కూడా ఉంది లెఫ్ట్ సైడ్కి. ఈరోజు సండే కావడం వల్ల మనకి ఎక్కువ మంది జనాలు కూడా ఈరోజు ఎక్కువ మంది వెళ్తారు. కార్లలో, బస్సులలో, 2 వీలర్స్ చాలామంది వెళ్తూనే ఉంటారు. ఈ అమ్మవారు చాలా మహిమగల దేవత. అందువలన ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తారు. మనకి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. తర్వాత మనకి పక్షరాజపురం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కూడా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్కి మరొక ఆర్చి వస్తుంది. అక్కడి నుంచి ఒక ఆయన మనకి డైరెక్షన్స్ అవి చెప్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన రూములు, అవి కాకుంటే మనకు ఏసీ, నాన్ ఏసీ రూములు కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు వెళ్ళే దారిలో నేను ఆ రూములు కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి రైట్ సైడు ఒక పార్కు లాగా పెట్టారు. మనకి లెఫ్ట్ సైడు చామంతి తోట చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూడతగ్గగా ఉంది. ఇక్కడికి ఎప్పుడు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. మనకి మదనపల్లి నుంచి కొండ కిందికి బస్సులు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. అలా కాకుంటే కార్లు, 2 వీలర్లు అయితే మనకు కొద్దిగా పైకే వెళ్ళొచ్చు. లేకుంటే కొండ కింది వరకు అక్కడి నుంచి కాలినడకన వెళ్ళాలి. ఇవన్నీ మనకి చుట్టుపక్కల అంగళ్ళు అవంతా పెట్టుకున్నారు. మనకి ఇక్కడే వంట అవి చేసుకోవడానికి కూడా రూములు బాడికి ఇస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవత కాబట్టి మనకి చాలా వరకు అందరూ ముక్కుబళ్ళు అవి ఉన్నవాళ్ళు మనకి పొటేన్లు, కోళ్ళు అవి కోసుకుంటూ ఉంటారు. వాళ్ళు వంటలు అవి చేసుకోవడానికి రూములు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు మరొక ఆర్చ్ ఎదురుపడుతుంది. అక్కడ అటు సైడు ఇటు సైడు ఉన్న రూములన్నీ మనకు దేవస్థానానికి సంబంధించిన రూములు. చూసారా, అందరూ బస్సులలో, కార్లలో చాలా వరకు ప్రజలు వస్తూనే ఉంటారు. మనకి ఇటు సైడ్ రూములు, అంగళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మనకి దేవస్థానానికి సంబంధించిన రూములు. చాలా ఉన్నాయి దేవస్థానానికి సంబంధించిన రూములన్నీ. ఇది అంతా మనకు చౌడేపల్లి మండలం కిందికి వస్తుంది. మనము ఆల్మోస్ట్ ఇంకా గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వరకు మనకు బస్సులు వస్తాయి. మనకు బస్సుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి కాలినడకన కొండపైకి వస్తారు. ఇక్కడ ఇవంతా మనకి రూములు, అంతా బాడుగ రూములు. ఇప్పుడు కారు, 2 వీలర్లు వెళ్ళే వాళ్ళు ఇంకా కొద్దిగా కొండపైకి అలాగే స్ట్రైట్గా వెళ్ళవచ్చు. ఒక 2 కిలోమీటర్ల వరకు అలాగే కారులో వెళ్ళొచ్చు. మనకి కొంతమంది ఇక్కడే పార్కింగ్ చేసుకుంటారు. కొద్ది దూరమైన అమ్మవారి దగ్గరికి నడిచి వెళ్ళాలని మేము కూడా ఇక్కడే కారు పార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము వచ్చాము. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాము. మాకు ఇప్పటికీ అమ్మవారి దర్శనం అయ్యింది. ఇక్కడంతా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అక్కడ చూసారా, ఒక పెద్ద ఆవిడ ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుందో. మనకు ఇటు సైడ్ పైకి వెళ్ళే రోడ్డు, మళ్ళీ అటు సైడ్ ఇంకో రోడ్డు వస్తుంది. మనకు మధ్యలో ఇలాగ త్రాగునీరు ఎప్పుడు అక్కడక్కడ అవైలబుల్గా పెట్టారు. అటు సైడు మనకు అక్కడ కాలినడకన నుంచి వచ్చేవారు మళ్ళీ ఇక్కడ నుంచి యాడ్ అవుతారు. ఇక్కడ నుంచి మనకు గుడి చాలా దగ్గరే. మధ్యలో మనకి శ్రీ రణబేరి గంగమ్మ గుడి, ఒక అమ్మవారి గుడి కనిపిస్తుంది. అక్కడికి కూడా చాలామంది భక్తులు వెళుతూనే ఉంటారు. మధ్యలో మనకి అక్కడక్కడ అంగిళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు టెంకాయలు అవన్నీ కొనుక్కుంటూ వెళ్తారు.
మొత్తం అదంతా ఫారెస్ట్ ఏరియానే. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంటుంది. మనకి ఇదంతా ఎత్తు ప్రాంతము, మనకి అదంతా కొండ కాబట్టి మనకు ఎత్తు ప్రాంతం అదంతా. ఇక్కడే ఒక అమ్మవారి ప్రతిరూపం పెట్టారు. అక్కడ మనకి అవి రాయి మీద అవి బేర్చారంటే వాళ్ళ కోరికలు అవి నెరవేరుతాయని ప్రజల నమ్మకము. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. తర్వాత కంటిన్యూస్ వీడియో వస్తుంది చూడండి.